పరిచర్యలోకి ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్న మా గొప్ప తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధి ఆవరణములో నీ నామములో నిన్ను మహిమపరుస్తూ ఉండగా నీ సన్నిధి మాతో ఉంచండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ మాట ద్వారా మాతో మాట్లాడమని అడుగుచూ ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభువా, లైవ్లో అదే విధముగా తండ్రి ప్రభువా శబ్ద తరంగము ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు ఆలకిస్తూ ఉన్నారో నీ సన్నిధి వారి మీద నడిపించమని, వినగల చెవులు గ్రహించే మనసు అందరికీ దయచేయండి. ప్రతి దురాత్మ అంధకార శక్తులు లయమవునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు నామములో నీ మాటలు అనేక మంది జీవితములను మార్చే మాటలుగా ప్రతి ఒక్కరి జీవితములో కార్యములు జరిగించునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. నీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నిన్నటి రాత్రికాల సమయంలో దైవ సేవకులు దినేష్ అయ్య గారు మన మధ్యలో నిలబడి వాగ్దాన భూమి గురించి మనకి వాక్య భాగాన్ని అందించి ఉన్నారు. అయితే ఈ రాత్రి మరికొత్త అంశముతో దేవుని మాటలను మరి ప్రతి ఒక్కరు వినుటకు వేగిరపడాలా. దేనికి వేగిరపడాలా? ఈరోజు చాలాసార్లు చాలా విషయాలలో మనం వేగిరపడుతూ ఉంటాం, చాలా విషయాలకి వేగిరపడుతూ ఉంటాం. కానీ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వినుటకు వేగిరపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఒకనొక దినాన్న ఒక స్త్రీ, ఎవరు చెప్పండి, ఒక స్త్రీ సాయంత్రము కాలమున మరి తన తల మీద ఒక మూట పెట్టుకొని దారి పొడవున నడుస్తూ ఉన్నది. నా భాష అందరికి అర్థమవుతుంది కదండి. దారి పొడవున నడుస్తూ ఉండగా ఆ స్త్రీ వెలుచు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యాన మీద వస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? వ్యాన మీద వస్తూ ఉన్నాడు. వ్యాన మీద వస్తూ ఆమెను చూచి ముందుకు వెళ్ళిన వ్యక్తి మరలా వెనక్కి వచ్చి, అమ్మా, ఎంత బరువుతో నువ్వు నడుస్తున్నావు? ఏంటి ఎంత బరువుతో నీవు నడుస్తూ ఉన్నావు? కాబట్టి రా, బండెక్కు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అక్కడ నిన్ను దించేసి వెళ్తాను అని అన్నప్పుడు ఆమె ఈ మాట అంటూ ఉన్నది, నీవెవరో నాకు తెలీదు, నీ ఊరు తెలీదు, నీ పేరు తెలీదు అని చెప్పినప్పుడు, అమ్మా నేను పలానా, మీకేమి ఇబ్బంది లేదు, జాగ్రత్తగా, నేను మీ ఊర్లోకి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? మీ ఊర్లోకి వెళ్తున్నాను, నాకు మీ ఊర్లోనే పని ఉంది, రండి దించేసి నేను అలాగెళ్ళి వెళ్తాను, పర్వాలేదని అంటే, నిన్ను ఎలా నమ్మేది, నిన్ను ఎలా నమ్మేది అని చెప్పి ఈ మనిషిని హేళన చేసి అవమానపరిచి ఎగతాళి చేసి పంపించింది. వెనకాతల ఈయన వెళ్తూ వెళ్ళాడు. ఈయన వెనకాతల మరొక వ్యాన్ వచ్చింది. ఆ యొక్క వ్యాన్ ఎవరిదేనంటే వారి యొక్క ఊరిలో వ్యక్తి సంబంధించింది. అయితే ఆ వ్యక్తి వెళ్తూ ఉండగా ఈమె కోరిండి పిలిచింది. ఈమె ఏం చేసింది? కోరిండి పిలిచింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇలారా అని గట్టిగా అరిచింది. అరిచినప్పుడు వాడు బండి ఆపాడు. బండి ఆపి, ఊర్లోకేనా, నేను వస్తున్నాను పద అని చెప్పి ఆమె డోర్ తీసి వాడు బండిలో ఎక్కింది. ఎక్కిన తర్వాత వాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత చీకటి ప్రదేశంలోకి ఆమెను తీసుకువెళ్ళిపోయి లాకులు వేసి ఆమెని అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు. ఏం చేయడం మొదలుపెట్టాడు? అత్యాచారం. ఆమె చాలా గట్టిగా అరుస్తూ తలుపులను బద్దలుగొట్టి అరుస్తూ ఉంది. ఆ యొక్క అద్దం బద్దలుగొట్టడం వల్ల ఆమెకు రక్తం అంతా కారేస్తూ ఉంది, అరుస్తూ ఉన్నది. ఎవరైనా నన్ను రక్షించండి, కాపాడండి అని ఇందాక చెప్పాను కదా. తెలియని ఒక వ్యక్తి ఆ శబ్దాన్ని విన్నాడు. అయ్యో, అక్కడ ఎవరో బాధపడుతూ ఉన్నారు, అక్కడ ఏదో తప్పు జరుగుతూ ఉన్నది అని ఆ వ్యక్తి విని త్వరగా తన వ్యాన మీద వచ్చి ఆమెని రక్షించాడు. ఆమెను ఏం చేశాడు?
రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది మనకి తెలుస్తుందా? చెప్పాలి, తెలుస్తుందా? దూరం నుంచి పాలు, దూరం నుంచి సున్నం ఒకే దగ్గర పెట్టామనుకోండి, తెలుస్తుందా? రెండు ఎలా కనబడతాయి? చెప్పాలి, ఎలా కనబడతాయి? యాసిడ్ నీరుని రెండు ఒకే దగ్గర పెట్టండి, దూరం నుంచి చూడండి, ఎలా కనబడతాయి? రెండు నీరే అనుకుంటాం, అవునా కాదా? యాసిడ్ ఒకలాగే ఉంటుంది, నీరు ఒకలాగే ఉంటుంది. అది ఎప్పుడు మనకి ఏది డేంజర్ ఎలా కనబడుతుంది అంటే తాగితే తెలుస్తుందా? హల్లెలూయా. ఈరోజు చాలామంది మాయ చేస్తూ ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారు? మాయ చేస్తూ ఉన్నారు. ఆమెకి మారు మనసు ఎప్పుడు వచ్చిందో తెలుసా? మోసపోయినప్పుడు, మాయ చేసిన వాడి యొక్క చేతిలో పడిపోయినప్పుడు. అవునంటారా కాదంటారా? ఈరోజు చాలాసార్లు మనుషులు మాయ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? మాయ చేస్తూ ఉన్నారు. వారి యొక్క రూపం బయటకు ఒకలాగా కనబడుతూ ఉంటే వారి యొక్క లోపల స్వరూపం మరొకలాగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ ఎంతమంది పుష్ప 1 సినిమా చూశారో లేదో నాకు తెలియదు. పుష్ప ఎంతమంది చూశారు? ఎవరైనా చూశారండి? నవ్వుతున్నారు. ఇక్కడ చాలామంది ఊర్లో వాళ్ళు కూడా వింటూ ఉన్నారు. అయితే పుష్ప సినిమాలో హీరో ఎవరనంటే అల్లు అర్జున్ గారు. ఎవరండి? అయ్యారు మీకు ఎలా తెలిసి అయ్యారు అని అంటే, నేను పేపర్లో ఒక విషయాన్ని చదివాను, అది మీకు నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. పుష్పలో అల్లు అర్జున్ గారు హీరో. తన పక్కన ఒక క్యారెక్టర్ ఉన్నది. తన పక్కన ఒక క్యారెక్టర్. ఆయన పేరు ఏమిటనంటే పుష్ప సినిమాలో ఏం పేరు బాబు? కేశవ. ఏం పేరు? అబ్బా ఎంత బాగా చెప్పారు కుర్రోళ్ళు. కేశవ. ఆ పక్కనున్న కుర్రోడి పేరేంటి? కేశవ. ఈ యొక్క హీరో పక్కన ఎప్పుడు ఆ వ్యక్తి ఉంటూ ఉంటాడు. అర్థమవుతుందండి? చాలామంది సినిమా అయిన తర్వాత ఆ సినిమా కొన్ని 100 కోట్లు డబ్బును సంపాదించింది. ఎన్ని కోట్లు అయ్యారు? కొన్ని 100 కోట్లు డబ్బులు సంపాదించింది. అయితే ఆ 100 కోట్లు డబ్బులు సంపాదించిన తర్వాత వాళ్ళొక ప్రెస్ మీట్ పెట్టారు. వారొక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో గమనించండి, ఆ ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారు అందరిని పొగుడుతూ ఆయన పక్కన ఆ సహనటుడిగా పనిచేసిన ఆ వ్యక్తిని కూడా పొగుడుతూ అంటూ ఉన్నారు అల్లు అర్జున్ గారు, అయ్యా రాబో దినాల్లో నీకు ఒక మంచి ఫ్యూచర్ ఉంది. ఏముంది? మంచి ఫ్యూచర్ ఉంది. రాబో దినాల్లో నువ్వు ఒక మంచి స్థాయిలో ఉంటావు, మంచి స్థితిలో ఉంటావు అని అల్లు అర్జున్ గారు చెప్తూ ఉన్నారు. అర్థమవుతుందండి? ఆయన బయట పేరు ఏమిటంటే జగదీష్. ఆయన బయట పేరేంటి? జగదీష్. అయితే ఆయన బయట స్వరూపమును చూచి ఏం చేశారంటే అందరూ పొగిడారు. ఎంత గొప్ప నటన చేశాడు, ఎంత గొప్ప అద్భుతమైన నటన చూపించాడు. అయ్యా మీరు లైవ్లో వేశారండి ఆ ఫోటో? లైవ్లో వేశారా? ఎంత మంచి నటన చేశాడు, ఎంత గొప్ప నటనలో ఈయన నైపుణ్యత కలిగిన వాడు అని అందరూ పొగుడుతూ ఉన్నారు. కానీ తన లోపల స్వరూపం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి వల్ల ఒక స్త్రీ ఉరి వేసుకొని చనిపోయింది. ఏం వేసుకొని చనిపోయిందండి? మామూలు టార్చర్ పెట్టలేదంట. పోలీసులు మొన్నే ఆయన్ని అరెస్ట్ చేశారండి. మొన్నే రీసెంట్గా అరెస్ట్ చేశారు ఆ వ్యక్తిని. కేశవ అనబడిన, అంటే సినిమాలో ఆయన పేరు కేశవ, బయట జగదీష్ ఆయన పేరు. ఆయనను మొన్న అరెస్ట్ చేశారు. కారణం ఏమిటంటే ఆయన ఒక స్త్రీని టార్చర్ పెట్టి వేధించి బలహీనపరిచి ఆయన టార్చర్ను తట్టుకోలేక ఒక అపార్ట్మెంట్లో ఆమె ఉరేసుకొని చనిపోయింది. సినిమాలో ఎంతో గొప్ప నటన చేశాడు. ఆ నటనను చూసి చాలామంది ఆయనను ఏం చేశారు? పొగిడారు. అబ్బా ఎంత గొప్ప నటన మేము చూడలేదే. ఆయన పక్కన సహనటుడిగా చేసిన అల్లు అర్జున్ గారు కూడా పొగిడారు. అందరూ పొగిడారు. దేన్ని చూసి? లోపల రూపాన్ని చూసా, బయట రూపాన్ని చూసా? చెప్పాలి అందరూ కూడా. బయట రూపాన్ని చూసి పొగిడారు. ఆయన లోపల ఉన్న మనిషి గురించి ఎవరికి కూడా తెలియదు. ఈరోజు ఆ మనిషి ఎక్కడున్నాడనంటే చెరసాలల దగ్గర ఉన్నాడు. చెరసాలలో ఈరోజు చాలా మందికి మనిషి బయట స్వరూపం మాత్రమే తెలుస్తూ ఉన్నది. ఆ బయట మనిషి స్వరూపం వల్ల, మనిషి యొక్క బయట స్వరూపం బట్టి ఆ మనిషిని మనం ఏం చేస్తుంటామంటే ఏదేదో మాట్లాడుతూ ఉంటాం.
ఈరోజు నా యొక్క అంశం ఏమిటనంటే, మాయ మనసు మారు మనసుగా మార్చబడాలంటే ఏమి చేయాలి? ఏ మనసు అండి? మాయ మనసు, మాయం చేసే మనసు, ఎదుటి వాళ్ళని మాయం చేసే మనసు, మనల్ని మనమే మాయం చేసుకుంటాం కొన్నిసార్లు. ఈరోజు ఇటువంటి బ్రతుకు మార్చబడాలంటే ఎవరు దానికి కారణం అవ్వగలరు? ఈరోజు మాయ మనసు జీవితాలను పాడు చేస్తూ ఉంటుంది. ఈరోజు మాయ మనసు అనేక తప్పిదములను కప్పివేస్తూ ఉన్నది. ఈరోజు మాయ మనసు తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేయిస్తూ ఉన్నది. ఈరోజు మాయ మనసు సత్యము వైపు నడవకుండా ఆపివేస్తూ ఉన్నది. ఏ మనసు అండి? చెప్పాలి అందరూ కూడా. ఏ మనసు? మాయ మనసు. ఒకవేళ ఇటువంటి మాయ మనస్సు కలిగిన మనుషులు వారి జీవితాలను మార్చుకోగలిగితే, ఆ మార్చుకున్న మారు మనస్సు జీవితాన్ని కడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మారు మనస్సు తప్పిదాలను చూపిస్తూ జీవితం యొక్క విలువను చూపిస్తూ ఉన్నది. అటువంటి మారు మనస్సు వారి యొక్క జీవితం యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటుంది. ఒక గొప్ప వ్యక్తి కనబడుతూ ఉన్నాడు, సాధు సుందర్ సింగ్ గారు. సాధు సుందర్ సింగ్ గారు ఈ వ్యక్తి ఒకనొక సమయంలో లోకములో జీవిస్తున్న వ్యక్తి, మాయ మనస్సు కలిగిన ఈ వ్యక్తి యేసు ప్రభు గురించి అనేక మంది చెప్తూ ఉంటే, యేసు ప్రభు గురించి అనేక మంది మాట్లాడుతూ ఉంటే, ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి బైబిల్ ఇచ్చారంట ఆయనకి. ఏమిచ్చారు? బైబిల్. బైబిల్ ఇచ్చినప్పుడు ఈ యొక్క గ్రామంలో కూడా చాలా మందికి కరపత్రాలు ఇచ్చాం. ఉదయకాల సమయంలో చాలా మందికి కరపత్రాలు ఇచ్చినప్పుడు ఈ ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో చాలా మంది మన దగ్గర కరపత్రాలు తీసుకొని చదివారు. మిత్రమా ఇది ఏంటి? మిత్రమా ఇది నిజమా? ఒక వ్యక్తి నన్ను అడుగుతూ ఉన్నాడు, ఏంటి నిజమండి, ఏంటి అబద్ధమని. ఆ పేపర్ ఆయనకి చదివి ఎక్స్ప్లెనేషన్ చేసాం. అయితే ఒక వ్యక్తికి బైబిల్ ఇస్తే ఆ సాధు సుందర్ సింగ్ గారు ఏమనుకున్నారంటే, ఈ బైబిల్లో తప్పులు వెతకాలా, క్రైస్తత్వం మీద బురద చల్లాలా, లేకపోతే ఇంటింటికి వచ్చి కరపత్రాలు ఇస్తారా, ఇంటింటికి వచ్చి బైబిల్ ఇస్తారా? ఈ బైబిలే తప్పు, ఈ బైబిల్లో రాసిన మాటలే తప్పు, ఇదొక మాయం చేసే పుస్తకము అని చెప్పి దీన్ని అలాగే నేను నిరూపిస్తానని బైబిల్ పట్టుకొని చదువుతూ ఉన్నాడంట. బైబిల్ పట్టుకొని చదువుతూ ఉన్నాడు. మాయ మనస్సుతో కూడిన ఒక మనిషి బైబిల్ చదివిన తర్వాత ఎలా మార్చబడ్డాడు? మారు మనస్సు పొందుకొని రక్షణ పొందుకున్నాడు. చప్పట్లు కొడితే దేవుని నామమున మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క మాటలు కేవలము నీ కాలు నొప్పో, నీ కీలు నొప్పో, నీ నడుము నొప్పో, నీ చేతుల నొప్పో తీర్చడానికి లేదండి. ఈ యొక్క బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మాయం చేస్తున్నవారు, మోసపోతున్నవారు, మోసం చేస్తున్నవారు, బ్రతుకులను నాశనం చేసుకుంటున్న వారి జీవితాలను మార్చివేయాలన్నదే ముఖ్య ఉద్దేశం, ఈ బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది డబ్బు ఉంది, సమాధానం లేదు. కుటుంబం ఉన్నది, సమాధానం లేదు. ఆరోగ్యం ఉన్నది, ఏం లేదు, సమాధానం లేదు. ఏదో కోల్పోయామన్న ఆలోచనతో జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో నీ జీవితము మారు మనసు పొందాలి అనంటే, ఈరోజు మాయం చేస్తున్నావా, లేదంటే మాయములో మునిగిపోయావో, మోసపోతున్నావా, మోసం చేస్తున్నావా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ మాయ మనస్సుని మారు మనసుగా నువ్వు తీర్చిదిద్దుకోవాలంటే ఈ రాత్రికాల సమయంలో నువ్వేం చేయాలి? మనమేం చేయాలి? చాలాసార్లు నీతిమంతులుగా జీవిస్తూ ఉంటాం. ఎలా జీవిస్తుంటాం? అడుక్కున్నవాడు వస్తాడు ఇంటికి, మనమే దానం చేసినోళ్ళలాగా గొప్ప ఇలా అనుకొని చాలా గొప్పగా 3 రోజులు రాత్రి మిగిలిపోయిన అన్నం తీసుకొచ్చి అడిగేస్తాం. ఎన్ని రోజులు? 3 రోజులు రాత్రి కుక్కేం తింటుందా చెప్పండి? కానీ అడిగి ఏం చేస్తాం? ఏదో మనం దానం చేస్తున్నాం, మనకు పనికి రాక ఇస్తున్నాం తప్ప పనికొచ్చింది ఇస్తామా? ఎవరైనా వచ్చారనుకోండి, కుళ్ళిపోయినవి, ఒక సైడ్ కుళ్ళిపోయిన బత్తాయి పండ్లు కానీ, ఒక సైడ్ కుళ్ళిపోయిన యాపిల్స్ పళ్ళు కానీ ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం? కుక్కకి వేసేస్తాం. అవునా కాదా?
ఒకళ్ళు ఎవరైనా అడుక్కున్న వాళ్ళు వచ్చారు అనుకోండి ఏదైనా, అటువంటివి ఏం చేస్తాం, వేసేస్తుంటారు. చాలామందిని చూశారు. వాళ్ళు మన దగ్గర తీసుకొని ఆ మూల ఈ మూలలు పడేసిన వాళ్ళు కూడా చాలామంది. అంటే మనం ఇచ్చిన తర్వాత అయ్యో పక్కన పడేస్తే ఏమనుకుంటారని చెప్పి పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు నేనేమంటానంటే, దేవుని యొక్క సన్నిధిలో నీతిగా బ్రతుకుతున్నామన్న భ్రమలో ఉంటూ మోసపోతూ మోసం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నిజమైన మారు మనసు మనం కలిగి ఉన్నామా? ఏ మనస్సు చెప్పాలి? ఏ మనస్సు? అందరూ చెప్పాలి. ఏ మనస్సు? నిజమైన మారు మనస్సు. నిజమైన వ్యక్తిగత నీతి జీవితం కలిగి ఉన్నామా? నిజమైన సంపూర్ణమైన నీతి జీవితం కలిగి ఉన్నామా? ఒక్కసారి మన యొక్క హృదయం మీద మనం చేయి వేసుకోగలిగితే, నేను జీవిస్తున్న జీవిత విధానము ఎంతమందికి ఉపయోగపడుతుంది? నీ కన్న తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందా? నిన్ను ప్రేమిస్తున్నా నీ అక్క చెల్లెలకు ఉపయోగపడుతూ ఉన్నదా? నీ కొరకే నిరంతరము కష్టపడుతున్నా నీ భర్తకు ఉపయోగపడుతుందా? నిన్ను కాదని తన యొక్క తల్లి కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చిన నీ భార్యకు ఉపయోగపడుతుందా? ఈరోజు నిజముగా చూస్తూ ఉంటే అనేక మంది భర్తలు పెట్టిన టార్చర్ వల్ల ఎంతో మంది భార్యలు చనిపోతూ ఉన్నారండి. తల్లిదండ్రులు సక్రమంగా జీవించకపోవడం వల్ల పిల్లలు చనిపోతూ ఉన్నారండి. పిల్లలు చేసిన తప్పిదాలు బట్టి అయ్యో తల ఎత్తుకోలేకపోతున్నామని అనేక మంది తల్లిదండ్రులు కూడా ఏమైపోతున్నారు? చనిపోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నుంచి బయటపడాలి అని అనుకుంటే, అటువంటి పరిస్థితుల్లో ధైర్యం కలిగి ఈ లోకంలో జీవించాలంటే మనం ఏం చెయ్యాలనంటే, ఈ లోకంలో మనము మారు మనసు పొందుకోవాలి. చప్పట్లు కొడితే దేవుని నామమును మహిమపరచుకోవాలి. మరి అటువంటి మారు మనసు మనకు కావాలి అని అంటే మనం ఏం చేయాలి? అటువంటి మాయ మనసు నుంచి మారు మనసులోకి మనం అడుగు వేయాలంటే మన బ్రతుకులు ఏం చేయాలి? అయితే ఈ రాత్రికాల సమయంలో ఒక విషయాన్ని మీకు నేను చెప్పి వాక్య భాగాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితము ఒక ప్రాంతంలో బాగా డబ్బున్న ఒక వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. ఇది కథ కాదండి, నిజంగా జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితము ఒక ప్రాంతంలో బాగా డబ్బు ఉన్న వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. ఆయన ప్రజలను మాయ చేస్తూ ధనమును హోదాని లోకములో తనకొక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటూ లోకములో తిరుగుతూ ఉన్నాడు. కేవలం మాయా ఏం చేస్తూ మాయ చేస్తూ డబ్బును సంపాదించాడు. మాయ చేసుకుని ఒక ప్రత్యేకమైన హోదాను సంపాదించుకున్నాడు, పలుకుబడిని సంపాదించుకున్నాడు, ఒక గుంపును సంపాదించుకున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు. కానీ ఇన్ని సంపాదించుకున్న ఆయన రాత్రి పడుకునే ముందు సమాధానం ఉండేది కాదంట, శాంతి ఉండేది కాదు. జీవితం మీద విరక్తి పుట్టేసి అనేకమైన ఆలోచనలు తన జీవితంలోకి వస్తూ ఉండేది. ఎవరికి లొంగని వ్యక్తి ఈయన. అమ్మ వింటున్నారా? ఎవరికి కూడా లొంగని వ్యక్తి. ధనాన్ని బట్టి, హోదాని బట్టి, ఘనతను బట్టి, పలుకుబడిని బట్టి జీవితంలో క్రమంగా తనకు జరిగిన సంఘటనలు బట్టి మారు మనసు పొందుకోవాలని ప్రయత్నించాడు. ఈరోజు చాలామంది క్రీస్తు ప్రేమను పొందుకోవడానికి ఇష్టపడతారంటారా? కుర్చీలో కూర్చున్న వారు చెప్పండి. కుర్చీలో కూర్చున్న వారు ఇక్కడ ఎవరైనా పుట్టుకతో క్రీస్తు ప్రేమను అంగీకరించిన వారు ఉన్నారండి? పుట్టుకతో ఉన్నారా? పుట్టుకతో ఎవరమ్మ కూడా లేము. పుట్టుకతో ఎవరు క్రీస్తు ప్రేమను అంగీకరించిన వారు కాదు. క్రమముగా జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి అయ్యో నేను ఇంత పాపము చేశానా, అయ్యో నా బ్రతుకు ఇలాంటి బ్రతుకా, ఇటువంటి బ్రతుకును బట్టా నేను లోకంలో జీవిస్తున్నాను అని బాధపడి ఆ క్రీస్తు ప్రేమను పొందుకున్న వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితము ఒక లక్ష్యముతో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నా, లేదంటే మన జీవితము బాగుపరచబడాలనుకున్నా, మన జీవితం ద్వారా అనేక మందికి మేలు కలగాలన్నా ఈరోజు ఖచ్చితంగా మనలో ఎవరు ఉండాలంటే క్రీస్తు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాయ మనసు మారు మనసుగా మార్చబడాలంటే ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో కొన్ని పరిమాణాలు చోటు చేసుకోవాలా. ఏం చోటు చేసుకోవాలా? అందరూ చెప్పాలి. ఏం చోటు చేసుకోవాలా? పరిణామాలు. ఏమమ్మా? ఆ పరిణామాల కొన్ని సంఘటనలు చోటు చేసుకోవాలా.
ఏంటి ఆ సంఘటనలు? మన జీవితాలు మార్చబడాలంటే, మన కుటుంబం బాగుండాలంటే, మన కుటుంబంలో ఆనందం ఉండాలనంటే, మన కుటుంబంలో సంతోషం ఉండాలంటే, మన కుటుంబంలో నెమ్మది ఉండాలనంటే, మన భర్త జీవితంలో మారు మనసు కావాలనంటే, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలను బట్టి కొన్ని సంఘటనలు చోటు చేసుకోవాలా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మీకు చూపించి నేను వాక్య భాగాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథములు ఉన్నట్లయితే లోకా రాసిన సువార్త 19వ అధ్యాయము మొదటి 9 వచనాలను మనం చదువుకుందాం. ఎవరైనా ఒకరు నాకు చదివి సహకరించవలసిందిగా కోరుచు ఉన్నాను. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గలవకడు యేసు ఎవరోనని చూడగోరిన గాని. చాలండి, యేసు ఎవరో అని ఏం చేయాలనుకుంటున్నాడు? చూడగోరిను. ఎవరైనా జక్కయ్య ఎవరైనా అక్కడ రాయబడింది ఆయన పొజిషన్. ఎవరైనా సుంకపు గుప్తద. ఇంకా కిందకి చదవండి అయ్యారు. ఇంకా ఎవడైనా ధనవంతుడు. ఎవరైనా అందరూ చెప్పాలి. ఎవరైనా మన దగ్గర 100 రూపాయలు కానీ మన చేతిలో ఉంటే అవతల వాడు ఎవరైనా నాకన్నా చాలా తక్కువే. 100 రూపాయలు మన చేతిలో ఉంటే మనమే ఆ రోజుకి రాజు. అవునంటారా కాదంటారా? 100 రూపాయలు మన చేతిలో ఉంటే ఎవరి మాట మనం వింటామా తల్లి? చెప్పాలి, వింటామా? అచ్చచ్చచ్చే ఎవరు చెప్పినా మనము వినం. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. ఆ వ్యక్తి పేరేంటండి? జక్కయ్య. అయ్యా, ఇలాంటి పేర్లు మేము ఎప్పుడు వినలేదయ్యా అని అంటారు. అర్థమవుతుందండి? ఒక 500 సంవత్సరాల క్రితము, ఒక 500 సంవత్సరాల క్రితము, అర్థమవుతుందండి, కొన్ని సంవత్సరాల క్రితము మనం పెట్టుకున్న వెంకటలక్ష్మి, సుబ్బలక్ష్మి, అర్థమవుతుందా, అప్పియమ్మ, ఈ పేర్లు కూడా అప్పుడు ఎవరు వినలేదు. హల్లెలూయా. ఇప్పుడు అప్పియమ్మ, సుబ్బమ్మ, కర్రమ్మ, లక్ష్మమ్మ, ఈ పేర్లు ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఎవరైనా వింటారా? ఇప్పుడు పేర్లన్నీ కూడా మారిపోతున్నాయి, అఫీషియల్ నేమ్స్. ఒకవేళ నువ్వు ఏమైనా లక్ష్మమ్మనో, అప్పియమ్మనో, కర్రమ్మనో, మరొక పేరు నీ మనవడికో మనవరాలకు పెడతానంటే నీ కూతురు ఊరుకుంటుందా? ఊరుకుంటుందా తల్లి? అచ్చచ్చే, మా కొడుకు మా కూతురు స్కూల్కి వెళ్తే లే కర్రమ్మ వెళ్ళరా అని అంటే అది అంత చీపు అని అంటారా? లేదు నాన్న, పేర్లు మారిపోతున్నాయి. ఒకనొక సమయంలో జక్కయ్య అనబడిన ఒక వ్యక్తి భూలోకంలో జీవించాడు. ఆయన ఎలాంటి వాడని బైబిల్ చెప్తుందంటే ధనవంతుడంట. ఆయన ఎవరైనా ధనవంతుడు. ఆయనకు డబ్బుకు లోటు లేదు, మనుషులకు లోటు లేదు, బంగ్లాకు లోటు లేదు, తిండికి లోటు లేదు, ఆస్తికి లోటు లేదు, హోదాకి లోటు లేదు, పదవుకు లోటు లేదు. ఇవన్నీ లోటు లేని వ్యక్తి ఎవరిని చూడాలనుకున్నాడు? చెప్పాలి, ఎవరిని చూడాలనుకున్నాడు? ఎందుకు యేసయ్యని చూడాలనుకున్నాడు? యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏమిటి? ఈరోజు చాలా మంది యేసయ్యని చూడడానికి ఒక స్టేటస్ అడ్డు వస్తుంది. యేసయ్య మాటలు వినడానికి ఒక స్టేటస్ అడ్డు వస్తుంది. యేసయ్య మాట పలకడానికి ఒక స్టేటస్ అడ్డు వస్తుంది. అటువంటి స్టేటస్ లో ఉన్న ఒక వ్యక్తి మాత్రము ఎవరి దగ్గరికి వస్తున్నాడు? యేసయ్య దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు నీలో ఉన్న మాయ మనసు మారు మనసుగా మార్చబడాలంటే ఖచ్చితంగా నువ్వు ఎవరి దగ్గరికి రావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? చెప్పాలి, ఎవరి దగ్గరికి రావాలి? పిఎం దగ్గరికి వెళ్ళినా, సీఎం దగ్గరికి వెళ్ళినా, మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళినా నీకు మారు మనసు రాదు. కానీ నీవు నజరేయుడైన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఖచ్చితంగా నీకు నాకు మారు మనసు వస్తుంది. చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమ పరచుదాం. ఎంత డబ్బు కలిగిన వ్యక్తి, ఎంత ధనము కలిగిన వ్యక్తి, ఎంత ఆస్తి కలిగిన వ్యక్తి ఎవరిని చూడాలనుకుంటున్నాడు? యేసయ్యను. కారణమేమిటి? కారణమేమిటి? ఈరోజు లోకంలో జీవించడం గొప్ప కాదండి. లోకంలో మనమే కాదు, ఎవరు జీవిస్తున్నారు? తల్లి మీరు నాకది చెప్పాలి, నాకది చూడాలి. అందరూ కూడా ఎవరు జీవిస్తున్నారు? జంతువులు జీవించడం లేదా?
చెప్పండి, జీవిస్తున్నాయి. జంతువులు జీవిస్తున్నాయి. ఈరోజు మనమే కాదు, లోకంలో చాలా జీవిస్తూ ఉన్నాయి. మరి వాటికి మనకి తేడా ఏంటి? చాలాసార్లు మనుషులు ఎందుకు జీవిస్తున్నారో ఆ జీవితం యొక్క విలువేమిటో తెలియడం లేదు. మోసపోయామని ఆత్మహత్యలు, పాడైపోయామని ఆత్మహత్యలు, అయ్యో ఎగ్జామ్లో పాస్ అవ్వకుండా ఫెయిల్ అయిపోయామని ఆత్మహత్యలు, భర్త సీరియస్ అయ్యాడని ఆత్మహత్యలు, భార్య మాట్లాడడం లేదని ఆత్మహత్యలు. ఈరోజు ఇటువంటి పరిస్థితులు గుండా అనేక మంది ఏమైపోతున్నారు? పాడైపోతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ఒక మాట మీకు నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటో తెలుసా? ఇంత ధనము కలిగిన వాడు కూడా ఎవరి దగ్గరకు వచ్చాడు? యేసు దగ్గరకు వచ్చాడు. ఆయన మాయ మనస్సు కలిగిన జక్కయ్య మారు మనసు పొందుకోవడానికి గల కారణం ఏమిటి? ఆ రోజుల్లో యెరికో పట్టణంలో అందరూ ఎవరు ఉండేవారు తెలుసా? పాడైపోయిన వారు ఉండేవారండి. యెరికో పట్టణంలో దొంగలు ఉండేవారు, యెరికో పట్టణంలో వ్యభిచారులు ఉండేవారు, యెరికో పట్టణంలో మోసం చేసేవారు, మోసపోతుండేవారు. ఆ పట్టణం పేరు వింటేనే చాలు అనేక మంది ఏం చేసుకునేవారంటే చెవులు మూసుకునేవారు. ఎందుకంటే ఆ పట్టణము పాపముతో నిండిపోయిన పట్టణము. ఆ పట్టణము దేనితో నిండిపోయిన పట్టణము? పాపముతో నిండిపోయిన పట్టణము. ఇప్పుడు ఆ పట్టణంలోకి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. ఆ పట్టణంలోకి యేసయ్య వచ్చాడు. అందుకే అక్కడ మనం చూసుకున్నట్లయితే 7వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళుచున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? పాపి అయినా. ఇప్పుడు ఈయన ఎవరు చెప్పండి? పాపి. ధనం ఉంది, ఆయన ఈయనెవరు? బలం ఉంది, ఆయన ఈయనెవరు? బలగం ఉంది, ఆయన ఈయనెవరు? ఆస్తులున్నాయి, ఆయన ఈయన ఎవరు? హోదా ఉంది, ఆయన ఈయన ఎవరు? అన్నీ ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఈయన ఎవరు? పాపి. ఈరోజు ఏం సంపాదించుకుంటున్నాం మనం? డబ్బు సంపాదించుకుంటున్నామా? బలం సంపాదించుకుంటున్నామా? పలుకుబడి సంపాదించుకుంటున్నామా? ఏం సంపాదించుకుంటున్నాం? ఈరోజు నువ్వు సంపాదించుకున్న సంపాదన అది ఏదేమైనా ఉండవచ్చు. ధనమై ఉండవచ్చు, బలమై ఉండవచ్చు, ఆరోగ్యమై ఉండవచ్చు, మనుషులై ఉండవచ్చు, హోదా అయి ఉండవచ్చు. ఏదైనా సరే నువ్వు సంపాదించుకుంటున్న సంపాదన నీకు మేలును సమకూర్చుతుందా? రాత్రికాల సమయంలో ఒకసారి మనం అందరం ఆలోచించాలి. మేలు సమకూర్చలేనిది ఏది నువ్వు సంపాదించుకున్నా అది నీ జీవితముకు వ్యర్థమే గాని ఆశీర్వాదం కాదు. చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. మరి ఆశీర్వాదం కావాలంటే ఏమి చేయాలి? జక్కయ్య డబ్బును సంపాదించుకున్నాడు, బలాన్ని సంపాదించుకున్నాడు, ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాడు, హోదాన్ని సంపాదించుకున్నాడు, సమస్తాన్ని సంపాదించుకున్నాడు. కానీ చివరికి మాత్రం ఏమని పిలువబడ్డాడు చెప్పండి? పాపి అని పిలువబడ్డాడు. మరి ఈ పాపి మాయ మనసుతో కలిగిన వాడు మారు మనసు పొందుకోవడానికి గల కారణం ఏమిటో చెప్తాను. 3 విషయాల్లో ముగిస్తాను. చూడండి ఒకసారి 5వ వచనం చదవండి అయ్యారు. ఒకసారి 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. నా ఆస్తిలో సగము ఏం చేస్తున్నాను? పేదలకిచ్చుచున్నాను. చదవండి. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడలా దానికి 4 అంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడంటే ఎవరో ఎరగని వ్యక్తి, యేసు ప్రభు ప్రేమ అంటే ఎవరో తెలియని వ్యక్తి, యేసు ప్రభు ప్రేమను సంపాదించుకోవడానికి గల కారణము మాయ మనస్సు కలిగిన ఒక వ్యక్తి మారు మనసు పొందుకోవడానికి గల కారణం ఏమిటనంటే మొట్టమొదటిగా ఒప్పుకోలు. ఏం చెప్పండి? చెప్పాలి. ఏంటి? అందరు కూడా ఒప్పుకోలు. ఈరోజు మాయ మనస్సు కలిగిన వారు మారు మనసు పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో ఏం కావాలంటే ఒప్పుకోలు అవసరం. ఈరోజు ఇది ఎవరికి కూడా ఇష్టం ఉండదు. తప్పు చేసినోడిని తప్పు చేసావా అని అడిగితే ఒప్పుకుంటారా గారు? ఒప్పుకుంటారా? చెప్పండి. ఒప్పుకోరు. తాగినోడిని తాగావని అంటే ఒప్పుకుంటాడు? చెప్పండి. దొంగతనం చేసావంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అబద్ధమాడినోడిని అరే నువ్వు అబద్ధమాడావంటానంటే ఆడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు.
కానీ ఈరోజు నీ జీవితం బాగుపరచబడాలనంటే, నీ జీవితము అనేక మందికి మేలుకరముగా ఉండాలంటే, దేవుని యొక్క దృష్టిలో నీవు మనుషుల దగ్గర కాదు ఒప్పుకోవలసింది, నీ యొక్క దేవుడు, నా దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర. ఒకవేళ మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే మనకు దేవుడు ఏమిస్తానంటున్నాడంటే మారు మనసు ఇస్తానంటున్నాడు. ఆమేన్. చప్పట్లు కొడితే దేవుడు ఆమేన్. నామను మహిమపరుచుదాం. ఒక అన్యజనుడు, క్రీస్తు అంటే ఎవరో ఎరగని వ్యక్తి, కొన్ని సంవత్సరాల వయసు వచ్చిన వ్యక్తి మారు మనసు పొందుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసండి? తన డబ్బు కాదండి, తన కుటుంబము కాదండి, తన బలము కాదండి, తన బలగము కాదండి, కేవలము క్రీస్తు దగ్గర తను ఒప్పుకున్న జీవితాన్ని ఆమేన్. బట్టి మారు మనసు దేవుడు తనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 ఒప్పుకోలు ఎవరికి అవసరం? మారు ఎవరికి అవసరం? ఒప్పుకోలు ఎవరికి అవసరం? మారు మనసు పొందుకునేవాడు. ఎవరికి అవసరం ఈ గారు? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలనుకున్న వారికి. కానీ ఈ రోజు ఒప్పుకోలు ఎవరికి అవసరమో తెలుసా? ఇంగ్లీష్ వాళ్ళకి. ఎవరికండి ఈ గారు? ఇంగ్లీష్ వాళ్ళకి. మారు మనసు ఎవరికి అవసరమో తెలుసా? ఇంగ్లీష్ వాళ్ళకి. నేను కాపులు ఇప్పుడు మమ్మల్ని నాగాస్పోలు అంటారండి. మా కులం గురించి చెప్తే ఈరోజు కులం గురించి చాలామంది గొప్ప గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మా గురించి కూడా మేము చెప్పుకోగలం. ఒకవేళ మా కులం గురించి చెప్తుంటే అయ్యగారు మమ్మల్ని అపహాలన హేళన చేస్తూ ఉంటారు. మేము నాగాస్పోలం. విజయనగరం ప్రాంతంలో మా యొక్క ఇంటి పేరు మీద ఒక వీధే, ఒక ఊరే ఉంది. అర్థమవుతుందండి? మా ఇంటి పేరు మీద ఒక ఊరే ఉంది. నాగాస్పోల్ అని అంటే ఒక స్థానంలోని ఉన్నవారమే. పెద్దోళం కొద్దిగా. ఇప్పుడు ఏమంటున్నారు? యేసు ప్రభు ఎవరికి అవసరం అని అంటే, ఇందాక చెప్పాను కదా, ఎవరికి అవసరం? తెల్లోళ్ళకి. ఇంకా ఎవరికి అవసరం? నల్లోళ్ళకి. ఇంకా ఎవరికి అవసరం? కిందోళ్ళకి. అర్థమవుతుందా మీకు? కింద స్థాయి వాళ్ళకి. ఇంకా ఎవరికి అవసరం? మాకు కాదు, మనకు కాదు. జక్కయ్య ఎవరండి? లేనోడా? చెప్పండి. డబ్బు కలిగిన మనిషి. అబ్బా, నువ్వు దగ్గరికి వత్తలకి ఇసురుతాడు నీ దగ్గరికి జక్కయ్య. అట్లా. మరి ఎంత ఉన్నవాడు కూడా ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు దగ్గరికి. ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు దగ్గరికి. ఎందుకు యేసు దగ్గరికి వచ్చాడు? ఎందుకు మారు మనసు కోసము అంత ప్రాకులాట పడ్డాడు? నాకు అనిపించింది, చదువుతూ ఉన్నప్పుడు ఒక విషయం అనిపించింది. ఏమిటనంటే, తనకున్న డబ్బును బట్టి, తనకున్న పలుకుబడిని బట్టి, తనకున్న హోదాను బట్టి ఒక 10 మందిని పంపించారే, యేసయ్యని ఇటు సైడ్ రమ్మనరా, ఎంత ఇస్తానంటే బహుశా తన డబ్బు ఇచ్చి పంపించవచ్చు. అవునా కాదండి? అవును. తన డబ్బు ఇచ్చి పంపించవచ్చు. కానీ అది కాదు ఆయనకు కావాల్సింది. నేను మాయ మనస్సు కలిగిన వాడిని, నా బ్రతుకు చెడిపోతూ ఉన్నది, డబ్బు సంపాదించాను, ధనం సంపాదించాను, ఆరోగ్యం సంపాదించాను, బలం సంపాదించాను, హోదా సంపాదించాను. ఒకవేళ ఈ క్షణాన నేను ఈ లోకాన్ని విడిచిపెడితే ఇవన్నీ కూడా నన్ను ఎక్కడికి నెట్టివేస్తాయంటే నరకములోకి నెట్టివేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? యేసు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు కావాలి. ఈ రాత్రికాల సమయంలో కులముతో సంబంధం లేదు, మతముతో సంబంధం లేదు, వర్గంతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు, రాష్ట్రాలతో దేశాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో పని లేదు. ఈరోజు యేసు ప్రభు అందరికీ కూడా ఏమిటి చెప్పాలి? ఏమిటి యేసు ప్రభు అందరికీ? దేవుడు. ఆయన ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక జాతికో, ఒక దేశానికో దేవుడు కాదండి. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఈ లోకములో నీ కొరకు, నా కొరకు ఎవరైనా ప్రాణం పెట్టారండి? 10 రూపాయలు రాత్రి ఇస్తారు, ఉదయం ఫోన్ చేసి అమ్మా డబ్బులు ఇంకా. దేనికోసం చెప్పండి? దేనికోసం? ఒక సహోదరుడు ఒక వ్యక్తికి ఒక 800 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 800. అందరు చెప్పాలి. ఎంత ఇచ్చాడు? 800. ఒక 800 ఇచ్చాడు. 800 ఇచ్చి 800 సార్లు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు? 800 సార్లు. 800 ఇచ్చి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు? 800 సార్లు ఫోన్ చేశాడు. ఈరోజు నా ప్రియమైన సోదరుడా,
దేవుడు అందరికీ దేవుడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఈ యొక్క జక్కయ్య మాయ మనసుతో ఉన్నవాడు మారు మనసు పొందడానికి గల కారణం ఏమిటంటే యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేసుకున్నాడు చెప్పండి? ఒప్పుకున్నాడు. ఈరోజు మన బ్రతుకులు మార్చబడాలి అని అంటే, మన జీవితాలు మార్చబడాలంటే, మన జీవితాలలో ఆనందం ఉండాలనంటే, మన జీవితాలలో నెమ్మది ఉండాలంటే, మన జీవితాల్లో సమాధానం ఉండాలంటే యేసు దగ్గర నువ్వు వంగాలి. యేసు దగ్గర నువ్వేం చేయాలంటే ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకుంటావు? అయ్యా 2 బిల్డింగ్లు ఇల్లు ఉందయ్యా, బ్యాంక్ బ్యాలెన్స్ ఒక కొన్ని లక్షలు ఉందయ్యా, మా అత్తమ్మ గారు మా ఆయన గారు కొన్న బంగారము బీరువాలు ఉందయ్యా, ఇదో ఒప్పుకోవడము? ఇది కాదు. యేసయ్యా నువ్వు నిజమైన దేవుడివి, నీవు తప్ప మాకు ఎవరు కూడా ఏమి లేరు, మరొకరు ఎవరు లేరు. మాకు మారు మనసు కావాలంటే ఎవరు దిక్కు? మాకు నీవే దిక్కు. ఒప్పుకున్నాడు జక్కయ్య. ఆ ఒప్పుకోవడం వల్ల మాయ మనసు కాస్త ఎలా మార్చబడింది? మారు మనసుగా మార్చబడింది. మరొక మాటను మనం చదువుకొని ముందుకు వెళ్దాం. 5వ వచనం చదవండి అయ్యగారు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతనితో చెప్పిన హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా, బంగారం మీ ఇంటి ముందు పెట్టామో, మీ ముందు పెడితే కళ్ళు దేని వైపు ఉంటాయి? బంగారం వైపు ఉంటుందా, లేకపోతే పక్కన ఎవరైనా మాట్లాడితే వాళ్ళ వైపు ఉంటుందా? ఒకవేళ ఎవరైనా పక్కన మాట్లాడుతున్నారు కదా వాళ్ళ వైపు మీ కళ్ళు ఎత్తారనుకోండి, బంగారం ఏమైపోద్ది? గాలిలో మాయమైపోద్ది. మరి ఎక్కడ వాక్యం అవుతూ ఉంటే మీరు అటు ఇటు చూస్తారా తల్లి? బంగారం కంటే విలువైన మాటలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జక్కయ్య యేసయ్య వైపు చూస్తున్నాడు, అది పక్కన పెడతాం. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే జక్కయ్య వైపు ఎవరు చూశారు? జక్కయ్య వైపు ఎవరు చూశారు? ఆయనకి మారు మనసు ఎప్పుడు వచ్చిందంటే యేసు జక్కయ్య వైపు చూచినప్పుడు. హల్లెలూయా. జక్కయ్య యేసు వైపు చూచినప్పుడు రాలే. జక్కయ్య యేసు వైపు చూచినప్పుడు మారు మనసు రాలేదు. కానీ జక్కయ్య వైపు యేసు చూచినప్పుడు జక్కయ్యకి ఏం కలిగింది? మారు మనసు కలిగింది. ఈరోజు యేసు మరి మనల్ని చూడగలుగుతున్నాడా? దేవాది దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం రక్తం కార్చిన దేవుడు, మన కోసము ఈ లోకములో పరిశుద్ధుడిగా జీవించిన దేవుడు, మన కోసము సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి మరణించి 3వ దినాన్ని లేచిన ప్రభువైన దేవుడు ఎవరి వైపు చూచాడు? జక్కయ్య వైపు చూచాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు కాళ్ళు నొప్పి వస్తే ప్రార్థన చేసుకుంటే, కేళ్ళ నొప్పి వస్తే ప్రార్థన చేసుకుంటే, 100 రూపాయలు కావాలన్నప్పుడు ప్రార్థన చేసుకుంటే యేసయ్య నీ వైపు చూస్తాడో చూడడేమో, కానీ నిజముగా నువ్వు దేవునిని నమ్ముకోగలిగితే, నిజముగా నీకు యేసు పట్ల విశ్వాసం ఉంటే, నిజముగా యేసు పట్ల నమ్మకం ఉంటే, నిజముగా యేసు పట్ల ఆసక్తి ఉంటే యేసు మన వైపు ఖచ్చితంగా చెప్పాలి. యేసు మన వైపు ఖచ్చితంగా మనం పిలిస్తే ఆయన ఎవరు చెప్పండి? మనం పిలిస్తే ఆయన ఎవరు? పలికే దేవుడు. మనము చూస్తే ఆయన వైపు, ఆయన మన వైపు చూచే దేవుడు. ఈరోజు అటువంటి దేవుని విడిచిపెట్టి, అటువంటి దేవుని మర్చిపోయి ఎక్కడెక్కడికో తిరుగుతావేటి తల్లి? నువ్వు ఎక్కడెక్కడికో పరిగెడతావేటి? చాలామంది ఒక మాట అంటుంటారు, ఏంటో తెలుసా? దగ్గరున్న కొండల కన్నా ఎలాగుంటాయి? నునుపుగా ఉంటాయి. అంటే ఎలాగుంటాయి అయ్యారు? నున్నంగా ఉంటాయి. అర్థమవుతుంది? ఇంకో కొంతమంది మరొక మాట అంటారు, పరిగెట్టెళ్ళి పాలు తాగడం కన్నా నిలబడి ఏం మేలు. యేసు ప్రభు ఉచితంగా నీ దగ్గరికి వస్తున్నాడు కదా, నువ్వు ప్రార్థన చేస్తే నేనున్నానని చెప్తున్నాడు కదా. ఆయన అంటే ఇష్టమండం లేదు. నీకు కష్టం వస్తే 10,000 ఇస్తే కష్టం పోతుంది అంటారు, 20,000 ఇస్తే కష్టం పోతుంది అంటారు, 30,000 ఇస్తే ఆ చెడు తీసేస్తామంటారు. అక్కడికి పరిగెడతావు, అక్కడ కూడా డబ్బు ఖర్చు పెడతావు. మా ఇంటి దగ్గర ఒక తల్లిగారు ఉన్నారు. ఆమె ఒక తల్లిగారు ఉన్నారు.
ఆమె తిరిగి 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 వెళ్ళింది. బ్యాంక్ బ్యాలెన్స్లో 1,70,000 ఉన్నంత వరకు తిరిగింది. 1,70,000 కాస్త ఎక్కడికి వచ్చింది? సున్నాకు వచ్చింది. సున్నాకు రాగానే సున్నాతో వెళ్తే ఎవరైనా ఆదుకుంటారా? చెప్పండి అమ్మా. సున్నాతో వెళ్తే ఎవరైనా చూస్తారా? చూడరు. ఆవిడకి అర్థమైపోయింది. ఈ సున్నాతో వెళ్తే చూచేవారు ఎవరైనా ఉన్నారంటే ఒకలే ఉన్నారు. ఆయన ఎవరు? యేసయ్య. అయ్యారు మమ్మల్ని క్షమించండి, ఎక్కడెక్కడికో తిరిగాం, మా బాధలు ఏమవ్వలేదు, నివారణ అవ్వలేదు, ఎక్కడికో వెళ్ళో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. యేసయ్య దగ్గరికి వస్తే ఏదో జరుగుతుందంట కదా అయ్యారు. జరుగుతుందంటారా? నేను అన్నాను, నువ్వు యేసయ్య వైపు చూడడం కాదు, యేసయ్య నీ వైపు చూచేలాగా నీ జీవితంలో విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు యేసయ్య ఎటువంటి కార్యమునైనా చేయగలడు, ఎటువంటి కార్యమునైనను నెరవేర్చగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా ఏమిటి? సాధ్యమే. అటువంటి సాధ్యమైన యేసయ్య నీ దగ్గరికి రావాలంటే నీలో ఏముండాలో తెలుసా? బలమైన నమ్మకం ఉండాలి. నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర హోదా ఉంది, నా చుట్టూ మనుషులు ఉన్నారు, నాకేమనుకున్నట్లయితే అవేమి నిన్ను రక్షించలేవు. కానీ నిన్ను రక్షించాలనంటే, నువ్వు మారు మనసు కావాలంటే, ఆ మారు మనసు వల్ల నీ కుటుంబం బాగుపరచబడాలంటే నీలో ఏముండాలంటే యేసుక్రీస్తు పట్ల నమ్మకము, విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. జక్కయ్య మాయ మనసుతో ఉన్నవాడు, కానీ మారు మనసు పొందుకోవడానికి గల కారణం ఏమిటంటే, ఒకటి ఒప్పుకున్నాడు, రెండోది యేసు తన వైపు చూడగలిగాడు. మూడో విషయాన్ని మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి 9వ వచనం చదవండి అయ్యారు. అందుకు యేసు అతడు అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి జీవితంలో మారు మనసు పొందుకోవడానికి గల కారణము, మాయ మనసుతో లోకంలో జీవిస్తున్నాడు. మనుషులందరికీ తన బయట స్వరూపాన్ని చూపించి లోకములో చేయకూడని తప్పులన్నీ చేస్తున్న వ్యక్తి, శాంతి లేక, సమాధానం లేక, అయ్యో నా జీవితం ఎందుకు అనే ఆలోచనలు కలిగినప్పుడు, యేసు ప్రేమ ఆయనకి వినబడినప్పుడు మారు మనసు కోసం ప్రయాసపడ్డాడు. ఆ మారు మనసు పొందుకోవడానికి గల కారణాలు 3. ఒకటి ఏమిటంటే, తన జీవితంలో తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఎవరి దగ్గర? మనుషుల దగ్గర కాదు, యేసయ్య దగ్గర. రెండోది, యేసే తన వైపు చూచేలాగున తన విశ్వాసాన్ని పెంచుకున్నాడు. హల్లెలూయా. మూడోది, తన అబ్రహాము కుమారుడిని పిలిపించుకున్నాడు. హల్లెలూయా. ఈ విషయం చాలా అవసరము. ఈ లోకములో నువ్వు నీ తల్లి పేరు, తండ్రి పేరుతో పిలుచుకున్నా పిలుచుకోలేకపోయినా, నేను ఎవరి కుమారుడినండి? ఈ లోకములోనా మీ నాన్న పేరేంటి? మా నాన్న పేరేంటి? వెంకట్రావు గారు. మా నాన్నగారి పేరేమిటి? మీ అమ్మగారి పేరేంటి? జగదీ గారు. చెప్పుకుంటున్నా, అవునా కాదా? ఈ పేరు నన్ను పరలోక రాజ్యం చేర్చుతుందంటారా? ఈ పేరు ఈ లోకంలో నాకు డిగ్నిటీ ఇస్తుంది. ఆహా, నువ్వు పలానా అబ్బాయివా, పలానా కొడుకువా, పలానా వాళ్ళ కొడుకువా, పలానా వాళ్ళి కూతురువని అనేక మంది చెప్తారు. ఈ పేరు నేను పరలోక రాజ్యంలో చేర్చుతుందంటారా? చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా ముందు ఎక్కడ బతుకుదాం, రెండోది ఎక్కడుందో మన ఎవరికి కూడా నువ్వు చూసావని అడుగుతారు. నన్ను ఏం చేస్తారు? నువ్వేమైనా చూసావా? అయితే ఇలాంటి క్వశ్చన్లు వేస్తారనే మనలో కొంతమంది పేర్లు ఉన్నాయి. వాళ్ళని ఏమంటారు? శాస్త్రవేత్తలు అంటాం. ఏమంటాం అయ్యారు? వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు పని ఏంటంటారు? పరిశోధనలు చేస్తారు. బైబిల్ మీద మొత్తం మరికొద్ది పరిశోధనలు చేస్తారు. దేని మీద? దేని మీద చేసినా చేయకపోయినా అయ్యారు, దేని మీద చేస్తారు? పాత గ్రంథంలో, పాత నిబంధనలో, నిర్గమాకాండంలో ఫరో సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోయాయని బైబిల్లో రాస్తే వీళ్ళందరూ అరికథలు చెప్తారండి. లేని ఉన్నట్లుగాను ఉన్నవి అసలు అవి ఉన్నాయో లేవో చూద్దాం అనుకుని కొంతమంది ఎర్ర సముద్రంలోకి వెళ్ళారు. అందులో ఏం కనబడ్డాయి అంటే, పాత గుర్రాలు కనబడలేదండి, రథాలు కనబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్కటి కూడా వాస్తవమే. నువ్వు నమ్మితే నీ జీవితం బాగుపడుతుంది,
నమ్మకపోతే నీ జీవితము చెడిపోతుంది. హల్లెలూయా. ఏ గ్రంథము లేదు, ఈ గ్రంథము సెలవిచ్చిన సత్యము. ఈ గ్రంథంలో మంచి ఉంది, చెడు ఉంది. నువ్వు బాగుపడితే, నువ్వు బాగా నడుచుకుంటే ఏమవుతుంది, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటే ఏమవుతుందో ఈ పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథము చదివిన వారు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా పాడైపోయినట్లుగా ఈ యొక్క లోకములో పేరు లేదా. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము చదివి బాగుపడ్డారే తప్ప ఎవరు కూడా ఏమైపోలేదు, పాడైపోలే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకములో నీ తల్లిదండ్రులు పేరు పెట్టుకొని నువ్వు బతకొచ్చు, కానీ ఈ లోకము విడిచిపెట్టి వెళ్ళి గంటయ్య గారు గంట అయిపోయిందా, ఈ లోకము విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నీకు ఒక పేరుతో నీ లోకాన్ని విడిచిపెట్టాలా. ఏంటి ఆ పేరు? అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తె. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము వారసులుగా ఈ లోకములో నువ్వు పిలబడకుండా ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే నీ మార్గం ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, శాస్త్రవేత్తలు వీళ్ళ పని ఏంటన్నాను? పరిశోధించడం. బైబిల్ గ్రంథంలో భూమి కింద పాతాళం ఉన్నది. ఎక్కడున్నది? పాతాళం ఉన్నది అని అంటే వీళ్ళు చెప్పే మాటలన్నీ ఉత్తుత్తి మాటలు. ఈ మాటలు ఎవడు వింటాడని చైనా దేశంలో ఒక ఇద్దరు శాస్త్రవేత్తలు గొయ్య తవ్వుకుంటూ వెళ్ళారు. ఏం చేశారు? కొన్ని వందల అడుగులు గొయ్య తవ్వుకుంటూ వెళ్తూ 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 ఉండగా, ఈ మాట నేను చెప్పిన మాట కాదండి, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుంటే అక్కడ దొరుకుతుంది ఈ మాట. వారు ఆ గొయ్య తవ్వుకొని కిందకు వెళ్తూ ఉండగా వెళుతూ ఉండగా వెళుతూ ఉండగా వెళుతూ ఉండగా వెళుతూ ఉండగా ఒక పెద్ద శబ్దం. ఎంత శబ్దం అంటే వింటే భయపడతాం. వింటే ఏం చేస్తాము? వింటే భయపడతాం. వింటే హార్ట్ అటాక్ వచ్చేది. అంత భయంకరమైన శబ్దాలు వాళ్ళు విని భయముతో పైకి వచ్చేసారు. హల్లెలూయా. భయముతో పైకి వచ్చేసి వాళ్ళు చెప్పిన మాట స్టేట్మెంట్ ఏంటో తెలుసా? కొన్ని వందల అడుగులు కిందకి వెళ్ళినప్పుడు మాకు దొరికిన సత్యం ఏమిటనంటే, రోదాలంటే ఏంటయ్య గారు? రోదనలు వినబడుతూ ఉన్నాయి, భయంకరమైన ఏడ్పులు వినబడుతున్నాయి అని చెప్పారు. ఇది నేను చెప్పిన మాట కాదు, శాస్త్రవేత్తలు చెప్పిన మాట. ఈ లోకంలో నువ్వు ఎలాగైనా బతుకో. డబ్బు ఉందని బతుకుతున్నావా? బతుకో. కుటుంబ సభ్యులు ఉన్నారని బతుకుతున్నావా? బతుకో. ఇల్లులు ఉన్నాయని బతుకుతున్నావా? బతుకో. ఆరోగ్యం ఉందని బతుకుతున్నావా? బతుకో. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు నేను అందరం కూడా ఏం అప్పచెప్పాలా? లెక్క అప్పచెప్పాలా. ఈ రోజు నన్ను అందరూ కూడా మోసే 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 అని పిలుస్తున్నారు. ఎందుకో తెలుసా? ఈ యొక్క శరీరంలో ఉన్న ఆత్మను బట్టి. ఒక్కసారి ఈ శరీరంలో ఆత్మ పోయిందనుకోండి, ఏమైపోతుంది? మనిషి మోసే అని పిలుస్తారా? ఒరే శవం కొంపొత్తుందిరా, ఆ దూరం నుంచో. ఏం చేస్తారు? అప్పుడు వరకు నా పక్కన వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా కుర్చీని తీసుకొని మూతికేమో చీర కట్టుకొని చీరలు కట్టుకొని ఆ చివరిని కూర్చుంటారు. ఏమంటారు? మళ్ళీ నాకు ఒక పేరు ఎడతారు. పేరేమైపోయింది? మోసే పేరేమైపోయింది? శవం అంటారు. ఇంకా అంత పక్కన పెట్టండి, నా పక్కన పడుకున్నాడు, నన్ను సమాధి చేసిన తర్వాత ఆడికొచ్చి పడుకుంటాడా? చెప్పండి. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా, ఎంత భార్య అయినా, ఎంత భర్త అయినా, ఎంత తల్లిదండ్రులైనా వస్తారు అక్కడికి. కారణం ఏంటి? నీలో ఉన్న ఆత్మను బట్టి నీకు విలువ తప్ప నీ శరీరాన్ని బట్టి నీకేం లేదు. బతుకున్నప్పుడు నీ ముక్కులోని ఏమంటారు? ముక్కు పొల్ల ఎవడైనా లాగితే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటారా? చెప్పండి. కారణం ఏంటి? నీలో ఉన్న ఆత్మను బట్టి. అది ఆత్మ పోయిన తర్వాత వాళ్ళు కటింగ్ బ్లేడ్ తెస్తారు. ఏం తెస్తారు? పట్టకర్ర, కటింగ్ బ్లేడ్ తీసుకొచ్చి ముక్కును కోసి ముక్కులో ఉన్న ముక్కు పొడక తెస్తారు. నువ్వేం చేస్తావు? ఏముందని నీలో ఏమనడానికి? ఏమైనా ఉందా నీలో? ఏమీ లేదు. ఈరోజు నేను ఏమంటున్నానంటే, నీలో ఉన్న ఆత్మ ఉన్నంత వరకే నీకు విలువ. నీలో ఉన్న ఆత్మ ఉన్నంత వరకే నీకు ఆనందము. నీలో ఉన్న ఆత్మ ఉన్నంత వరకే మటన్ తినడం, చికెన్ తినడం, కుటుంబంతో సరదాగా గడపడం. నీలో ఉన్న ఆత్మ ఉన్నంత వరకే నాకు బోల్డ్ మంది ఉన్నారు, నువ్వు కాదు, నువ్వు ఎవరికైనా చెప్పుకొని చెప్పడం.
ఒక్కసారి ఆత్మ పోయిందనుకోండి, నిన్ను ఎవడైనా మర్యాద ఇస్తారా? చెప్పండి. రోజులు నీ కొరత ఏడుస్తారా? ఒక గంట ఏడుపు, ఇంకెంత ఏడుతాంలే, నోరు నొప్పి వస్తుంది అంటారు కొంతమంది. అర్థమవుతుందా? మొన్న ఒక ఆవిడ అలా సారీ అలా అమ్మను పంపిస్తాడు అంటున్న మాట దగ్గరే ఉన్నాను నేను. అమ్మ వాళ్ళు చనిపోయారు, దగ్గర వెళ్తున్నావు కదా, గట్టిగా ఏడకు, గొంతుపోతుందంట. ఏం పోతుంది? గట్టిగా ఏడమాక, స్లోగా ఏడు, నెమ్మదిగా ఏడు, బేగొచ్చే. చెప్పే మాటలు చూడండి, నెమ్మదిగా స్లోగా ఏడి బేగొచ్చే. ఈరోజు నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాట మీకు చెప్తున్నాను. జక్కయ్య మాయ మనస్సు నుంచి మారు మనసులోకి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకటి, ఆయన ఒప్పుకోలు. రెండోది, యేసు తన వైపు చూచే విశ్వాసం తనలో ఉండడం వల్ల. మూడోది, ఆయన అబ్రహాము కుమారుడని పిలువబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు అబ్రహాము కుమారుడుగా ఎవరు పిలువబడతారంటే, ఆ మాట నేను చదివి వాక్య భాగాన్ని ముగించేస్తాను. లోకరాసిన సువార్త 16వ అధ్యాయము, లోకరాసిన సువార్త 16వ అధ్యాయము 22వ వచనం నుంచి చదవండి అయ్యారు ఒకసారి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లుగా సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించెను, జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. హల్లెలూయా. భూలోకములో, ఏ లోకములో? చెప్పండి, ఏ లోకములో? భూలోకములో అబ్రహాము కుమారుడిగా పిలువబడ్డానికి యోగ్యతను పొందుకోలేదు. భూలోకములో అబ్రహాముకు కుమారుడిగా పిలువబడ్డానికి సిగ్గుపడ్డాడు. భూలోకములో అబ్రహాము కుమారుడిగా పిలువబడ్డానికి అతిశయపడ్డాడు. కానీ నరకంలోకి వెళ్ళేటప్పటికి ఏమైపోయింది? తండ్రి ఎవరిని పిలుస్తున్నాడు? అబ్రహాముని ఏమని పిలుస్తున్నాడు? చెప్పాలి, అబ్రహాముని ఏమని పిలుస్తున్నాడు? తండ్రి. ఎక్కడ గుర్తుకొచ్చింది? అక్కడ గురువు గారు నరకంలోకి వెళ్ళినప్పుడు, పాతాళంలో. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడే అబ్రహాము కుమారుడిగా నువ్వు పిలువబడాలి. హల్లెలూయా. ఈ లోకములో నేను అబ్రహాము కుమారుడిగా పిలువబడ్డానికి నేను యోగ్యతను సంపాదించుకోలేకపోతే పరలోకములు పిలువబడతామా? చెప్పండి, పరలోకములు పిలువబడతామా? అందరూ చెప్పాలి, పరలోకములు పిలువబడతామా? లేదు. అక్కడ రాయబడిన మాట మరొకటి ఉంది. ఏమిటో తెలుసా? నువ్వు భూలోకంలో సుఖం పొందుకున్నావు. ఏం పొందుకున్నావు? నీకు ఇష్టం వచ్చినట్లుగా బతికో. దేవుడంటే పడడం లేదు, మనుషులంటే పడడం లేదు, భార్య అంటే పడడం లేదు. అందరిని వాడుకొని వదిలిపెట్టావు. నీకు నచ్చినట్లు నీ జీవించావు. నేను చేసిందే రైట్ అన్నావు. ఏం చేసింది? ఎందో ఒక వ్యక్తి దగ్గరికి మేము వెళ్ళాం. నేను ఏది చేస్తే అదే రైట్, అదే దేవుడు నాతో మాట్లాడాడు అంటున్నాడు ఆయన. నేను ఏది చేస్తే అదే రైట్. నేను అగ్గిలో కాలెడితే అదే రైట్ అంట, మురుకులో కాలిట్టినా అదే రైట్ అంట. ఇంకో మాట చెప్పనా? ఆవు పీ తిన్నా అదే రైట్ అంటున్నాడు, అది తిన్నా అదే రైట్ అంటున్నాడు. ఆయన చేసిందే రైట్. ఇంకో మాట, దానికి ఇంకో పదం, పెద్ద పదాన్ని కలిపాడు గురువు గారు. ఇవన్నీ కలుపుతా అంటున్నాడు. ఇవన్నీ నిన్నెవరు చేయమంటున్నారంటే, నాకు దేవుడు వచ్చి మాట్లాడాడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు అబ్రహాము కుమారుడిగా పిలవబడలేకపోతే ఈ ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్తాది కదా. ఈ ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్తాది కదా. ఈ ఆత్మ ఉండడం వల్లే నువ్వు మాట్లాడుతున్నావు. ఈ ఆత్మ ఉండడం వల్లే నువ్వు గ్రహిస్తున్నావు. ఈ ఆత్మ ఉండడం వల్లే నీ కుటుంబంతో నువ్వు నడవగలుగుతున్నావు. ఈ ఆత్మ ఉండడం వల్లే నువ్వు సంతోషంగా నీ కుటుంబంలో ఉండగలుగుతున్నావు. ఒక్కసారి ఈ ఆత్మ నీలో నుంచి బయటికి వెళ్ళినట్లయితే ఎక్కడికి వెళ్తుంది? గాలిలో తిరుగుతుందా? మేడ కొట్టుకుని ఇంకొక మేడలో ఉంటుందా? చెప్పండి. పెట్టు కొట్టుకుని పెట్టులో ఉంటుంది అనుకున్నారా? లేదు లేదు లేదు.
ఈ ఆత్మకి 2 మార్గాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎవరైతే అబ్రహాము కుమారుడిగా పిలువబడతారో, కుమార్తెగా పిలువబడతారో వారికి పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. లేదు, ఈ లోకంలో మాకు ఆ పేర్లొద్దు, మాకు కొన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్లతోనే బతుకుతాం, మా కొంతమంది ఉన్నారు వారితోనే బతుకుతాం, మా కోసం కొంతమంది ఉన్నారు వారి కోసమే బతుకుతాం అని నువ్వు జీవించినట్లయితే నీకు ఇంకొక మార్గం ఉన్నది. ఆ మార్గంలోకి వెళ్ళిన తర్వాత తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అన్న అక్కడ నిన్ను ఆదుకునే నాదుడు లేడు. పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, అయ్యారు, దీపం ఉండగానే ఏం చేయాలి? చీకట్లో నేను ఇల్లు సర్దిసుకుంటాను, చీకట్లో నేను తుడిసిసుకుంటాను అంటే అవుతుందా తల్లి? అవ్వదమ్మా. ఈరోజు వెలుగు నీ మధ్యలోకి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు మీ మధ్యలోకి వస్తూ ఉన్నాయి. ఈ మాటలను నువ్వు అంగీకరించలేకపోతే, ఈ మాటలను విడిచిపెడితే ఏదో ఒక రోజు నువ్వు మరణిస్తావు. మరణం అందరికీ కూడా ఉందా లేదా? కొంతమందికి ఉందా మరణము? చెప్పాలి, అందరికీ ఉందా కొంతమందికి ఉందా? చెప్పాలా? నాకు రాకంటుంటుంది మరణము. ఒక పెద్ద అతను ఒక మాట అన్నాడండి, అందరికి రిజర్వేషన్ అయిపోయిందంట. అందరికి ఏమైపోయింది? అందరికీ అయిపోయింది. ఒకళ్ళు ముందు వెళ్తారు, మరి కొంతమంది నేను వెళ్ళండి వెనకాతలే ఉంటానండి అంటే అవుతుందా? అవ్వదు. అందరికీ రిజర్వేషన్ అయిపోయింది. ఆ రిజర్వేషన్లు కొంతమంది ముందున్నారు, కొంతమంది కాకపోతే కొంతమంది వెనకాతలు ఉన్నారు కదా, వారికి ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? వారికి ప్లస్ పాయింట్ సర్దుకోవాలి. ముందు వెళ్ళిపోయిన వాళ్ళు మర్చిపోయారు, అయ్యో ఏవేవి పట్టుకెళ్లాలో మర్చిపోయారు, గాబరగా వెళ్ళిపోయారు. వెనకాతలున్న మన అందరికీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఎప్పటికైనాను మాయ మనసులో నుంచి మారు మనసులోకి రాగలిగితే నీ బ్రతుకు మార్చబడుతుంది. చప్పట్లు కొడితే దేవుడు నామమును మహిమపరచుదాం. నీ జీవితం మార్చబడుతుంది, నీ కుటుంబం మార్చబడుతుంది, నీ కుటుంబంలో సంతోషము సమాధానము కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు సమాధానం లేక, సంతోషం లేక, ఆనందం లేక అనేక మంది చనిపోతూ ఉన్నారు, అనేక మంది చనిపోతూ ఉన్నారు, అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, అనేక మంది కుటుంబాల్లో విడాకులు అయిపోతూ ఉన్నాయండి. అనేక కుటుంబాల్లో మేము ఎందుకు ఈ కుటుంబంలో జన్మించామన్న కుమారులు కుమార్తెలు ఉన్నారు. ఇటువంటి అన్నింటిలో కూడా పరిష్కారం ఒకటే, ఏమిటనంటే క్రీస్తే పరిష్కారం. చప్పట్లు కొడితే దేవుని నామమును మహిమపరచుదాం. జక్కయ్యకి పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారం ఏమిటంటే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆ పరిష్కారం వల్ల తన బ్రతుకు మార్చబడింది, ఆ పరిష్కారం వల్ల తన జీవితం మార్చబడింది, ఆ పరిష్కారం వల్ల తన బ్రతుకులలో ఈ లోకంలో ఆనందము కాదండి, పరలోకములో కూడా ఆనందాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎన్ని లోకంలో సంపాదించుకున్నా అవి నీతో నీ దగ్గరికి రావు. కానీ క్రీస్తును సంపాదించుకుంటే, క్రీస్తు ప్రేమను సంపాదించుకుంటే, క్రీస్తు నమ్మకాన్ని నువ్వు సంపాదించుకుంటే ఈ లోకంలో నువ్వు ఒంటరిగా ఉండవచ్చు, ఈ లోకంలో ఏమీ లేదని నువ్వు బాధపడవచ్చు. చాలామంది అంటూ ఉంటారు, ఏమయ్యా మీకు ఇల్లు లేదా? యేసయ్యను నమ్ముకొని 20 సంవత్సరాలు అవుతుంది, 25 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు, ఇల్లు లేదా? యేసయ్య ఇల్లు ఇవ్వలేదని అంటే నేనంటాను, ఈ లోకంలో నేను జీవించేది 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు మాకు ఇక్కడ ఇల్లు లేకుండా ఉండవచ్చు, కానీ పరలోక రాజ్యంలో దేవుడు మా కోసం ఒక స్థలం ఏర్పాటు చేశాడు. చప్పట్లు కొడితే దేవుని నామమును మహిమపరచుదాం. ఇక్కడ మీరు కొన్ని కోట్లతో, కొన్ని లక్షలతో ఇల్లు కట్టుకోవచ్చు, కానీ అవి మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని చేర్చుతాయా? కానీ నిన్ను సంపాదించుకున్న నా యేసయ్య ఇక్కడ నాకు ఇల్లు ఇవ్వకపోయినా ఎక్కడ ఇల్లు ఇచ్చాడు నాకు? ఈరోజు ఆ ఇల్లు నువ్వు సంపాదించుకోవాలంటే ఈ లోకంలో సమయము ఉండగానే, దీపం ఉండగానే, వెలుగు ఉండగానే క్రీస్తు ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి. అయ్యా ఆయన నాకు కాదు, మాకు కాదని నువ్వు దూరం పెట్టినట్లయితే ఒకరొక రోజు నీ రిజర్వేషన్ టికెట్ కూడా వస్తుంది. జాగ్రత్త. ఆ రోజు నువ్వు ఎక్కాలి. ఎక్కడికి ఎక్కాలి? సమాధి దగ్గరికి ఎక్కాలి, ఆ పెట్టెలోకి ఎక్కాలి, ఆ కర్రల మీదకి ఎక్కాలి. ఎక్కే సమయంలో నీ ఆత్మ నీ తంతది తెలుసా? 60 సంవత్సరాలు నీతో పాటు ఉన్నాను, 70 సంవత్సరాలు నీతో పాటు ఉన్నాను, 30 సంవత్సరాలు నీతో పాటు ఉన్నాను. నా వల్ల నువ్వు బతికావు, కానీ ఈరోజు నీ వల్ల నేనేం చేస్తున్నాను? నరకయాతన పడుతున్నాను. ఈరోజు ఆత్మకి నువ్వు ఆ సమాధానం ఏమి ఇవ్వగలవు?
ఆత్మను నువ్వు సుఖపెట్టాలనుకుంటున్నావా, ఆత్మను నువ్వు శ్రమ పెట్టాలనుకుంటున్నావా? రెండు నీ చేతిలోనే ఉన్నాయి. రెండు సమాధానాలు నీ దగ్గర ఉన్నావు. ఏ సమాధానం వైపు నువ్వు పరిగెడతావు? మాయ మనసులో నుంచి మారు మనసులోకి వస్తావా, లేదా మాయ మనసుతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా? ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి ఈ మాటలను గ్రహించు. ఈ రాత్రికాల సమయంలో దేవునితో మాట్లాడినప్పుడు ఈ మాటలను తోసివేయకమ్మా. తోసివేసావంటే ఒకనొక రోజున నీ జీవితం నాశనం అయిపోతుంది. ఎవరు వచ్చి ఆపాలనుకున్నా ఆపలేరు. ఒకసారి అందరం లేచి నించుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నించుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నించుందాం, అందరము లేచి నించుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మాయ మనసు మారు మనసుగా మార్చబడాలంటే, మాయ మనసు మారు మనసుగా మార్చబడాలంటే ఈ రాత్రికాల సమయంలో 3 విషయాలు నీకు తెలియజేసి ఉన్నాం. 3 విషయాలు. 1, దేవుని దగ్గర నువ్వు ఒప్పుకో, నీ జీవితాన్ని ఒప్పుకో. నేను మనుషుల మంది ఒప్పుకోమని చెప్పట్లేదు దేవుడు. 20 మందిని పిలువు, ఆ 20 మంది ముందు ఒప్పుకొని దేవుడు చెప్పడం లేదు. నువ్వు నీ మనసుతో దేవుడి దగ్గర ఒప్పుకయ్యా, నిజమే, ఎన్నోసార్లు నేను తప్పులు చేశాను, ఎన్నోసార్లు నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను, ఎన్నోసార్లు ఎంతమంది నీ గురించి చెప్పిన నేను వినలేదేసయ్యా, ఇప్పటికైనా నన్ను క్షమించని దేవుణ్ణి అడగగలుగుచూ ఉన్నావా? జక్కయ్య అడిగాడు, సిగ్గును విడిచిపెట్టాడు జక్కయ్య, హోదాను విడిచిపెట్టాడు, పలుకుబడిని విడిచిపెట్టాడు, వ్యామోహాన్ని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాడు. మాయ మనస్సు మారు మనసుగా మార్చబడింది. యేసు తన వైపు చూచేలాగున యేసు యందు విశ్వాసం ఉంచాడు. ఆయన మాయ మనస్సు మారు మనసుగా మార్చబడింది. ఈ లోకములో అబ్రహాము కుమారుడిగా పిలువబడ్డాడు. మాయ మనస్సు మారు మనసుగా మార్చబడింది. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితం కూడా మార్చబడాలని ఆశపడుతున్నావా? సమాధానం లేకుండా, శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, నీ కుటుంబంలో నీ భర్త వల్ల, నీ భార్య వల్ల, నీ తల్లిదండ్రుల వల్ల బాధపడుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు మాటలు నీ దగ్గరికి వచ్చి ఉన్నాయి. ఆయన నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాగ్దానము చేస్తున్న దేవుడు. మనుషుల వలె మాటిచ్చి మాట తప్పేవాడు కాదు మన యేసయ్య. మనందరి కొరకు ఆయన ఈ లోకములో జన్మించి ఉన్నాడు మనిషి దారిగా. ఈ లోకములు ఎవరైనా పరిశుద్ధుడిగా జీవించి, ఈ లోకములు ఎవరైనా మనుషుల కొరకు మరణించి, ఈ లోకంలో ఎవరైనా మరలా 3వ దినాన మృత్యుంజయుడే లేచిన వారు ఎవరైనా ఉన్నారంటే ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే. ఆయన తెల్లోళ్ళకి దేవుడు కాదండి, నల్లోళ్ళకి దేవుడు కాదండి, కులానికి మతానికి దేవుడు కాదండి. ఆయన మనుషులండి. ఆయనని కులానికి మతానికి దేవుని చేసేశారు. కానీ యేసయ్య అంటున్నాడు ఏమిటో తెలుసా? నేను అందరికీ దేవుడిని అంటున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు ఆయన దేవుడు. నీ కష్టాలు తీర్చడానికి, నీ బాధలు తీర్చడానికి, నీకు సమాధానము, శాంతి, నెమ్మదినివ్వడానికి ఆయన దేవుడిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. నీ బాధను అర్థం చేసుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి నీ బాధ ఆయనకి చెప్పడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు అలెక్స్ జోనతాన్ గారు వస్తారు, ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ప్రార్థనలోకి ఎక్కిద్దాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థనలోకి ఎక్కించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, సర్వోన్నతుడా, నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఈ రోజున ప్రభువా, ఈ 2వ రోజున సువార్త కూడికలో చక్కటి వాక్య భాగాన్ని అందించిన ప్రభువా, దైవజనులను బట్టి మీకు వందనాలు. ఈ దాసులని మాతో మాట్లాడిన రీతిగా నీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారి హృదయాలను మీరు దర్శించండి ప్రభువా, వారి బ్రతుకులను నువ్వు దర్శించండి ప్రభువా. అయ్యా ప్రభు, ఈ వాక్యం ద్వారా మా బ్రతుకులను మార్చుకొని నూతన బ్రతుకులు కలిగి ముందుకు వెళ్ళినట్లు మీ సహాయము దయచేయమని ఈ రాత్రికాల సమయం అంతట్లో కూడుకున్న అయ్యా ప్రభా, ఆయా ప్రాంతాల నుండి ప్రభువా లైవ్ ద్వారా చూస్తున్న వారు కానివ్వండి అయ్యా, మరి అదే విధంగా ప్రభువా, ఈ యొక్క ప్రాంగణంలో కూర్చొని ఎవరైతే వాక్యం విన్నారో వారిని, మరి అదేవిధంగా ఇక్కడికి రాలేక మరి ఆయా ప్రాంతాల గృహాల్లో ఉండి వాక్యం వింటున్న బిడ్డలను ప్రభువా, ప్రతి ఒక్కరిని నువ్వు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సువార్త కూడిక ద్వారా
అనేకమైన దీవెన, ఒక గొప్ప మార్పు ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాలకు మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి ఈ యొక్క ప్రార్థన కూటాన్ని ముగించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన మధ్యలో దినేష్ గారు వారి ఆశీర్వాదంతో ముగిస్తారు. కళ్ళు మూసుకోండి, ఆశీర్వాదం తీసుకుందాము. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి ఉండ బిడ్డలకును, ఈ శబ్దయంత్రం ద్వారా వినుచున్న వారికి, వాక్యం విన్న వారికి, వాక్యము చెప్పిన వారికి, అయా ఈ ప్రాంతంలో తండ్రి యేసే కూర్చున్న ప్రతి బిడ్డక తండ్రి సదాకాలము తోడే ఉండి నడిపింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.